శుద్ధుడా శుద్ధుడా పరిశుద్ధ ప్రభువా. ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. వెల్కమ్ టు లివ్ విత్ గాడ్. ప్రతి ఉదయం ప్రభు పాదాల చెంత. ప్రియులారా, రండి దేవుడి దినాన్న మన కొరకు సిద్ధపరిచినటువంటి ఆదరణ వాక్యాన్ని మనందరం కలిసి ధ్యానించుకుందాం. దేవుడి దినాన్ని మనకు అనుగ్రహించినటువంటి ఆదరణ వాక్కు 94వ కీర్తన 19వ వచనాన్ని మనందరం కలిసి ధ్యానించుకుందాం. నా అంతరంగమందు విచారములు హెచ్చగా నీ గొప్ప ఆదరణ నా ప్రాణమునకు నెమ్మది కలుగ చేయుచున్నది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. భక్తుడు మాట్లాడుతున్నాడు, నా హృదయములో విచారములు అధికమైపోయాయి, నా హృదయములో భయంకరమైన వేదన ప్రారంభమైపోయింది, నా హృదయంలో ఎన్నో ఆలోచనలు ప్రారంభమైపోయాయి, నా హృదయము ఇదిగో ఎంతో ఆందోళనకు గురైంది, భయమునకు గురైంది. అలాంటి పరిస్థితులలో భక్తుని గట దేవుని యొక్క ఇదిగో ఆదరణ తోడుగా ఉన్నదట. దేవుడు ఆదరించాడట, దేవుడు బలపరిచాడట. ఆ మాటని ఈ దినాన మన మధ్యకు తీసుకొని వస్తున్నాడు. మనకు కూడా మన జీవితంలో పైకి చాలా బాగా కనపడుతుంటాం, కానీ హృదయంలో మాత్రం ఆవేదన ఉంటుంది పిల్లరా. హృదయంలో మాత్రం కష్టం ఉంటుంది, హృదయంలో మాత్రం తెలియని ఒక ఆందోళన, భయం ఉంటుంది పిల్లరా. భవిష్యత్తును గురించినటువంటి ఆలోచనలు, బిడ్డలను గురించినటువంటి ఆలోచనలు, ఇదిగో రేపు ఎలాగా అన్నటువంటి ఆలోచనలు, భవిష్యత్తులో మా జీవితం ఎలాగా, మా పరిస్థితులు ఎలాగా, మా యొక్క జీవితకాలాన్ని ఇదిగో మమ్మలను ఆదరించగలిగిన వారెవరు, మమ్మలను కాపాడగలిగిన వారెవరు, భవిష్యత్తులో మా జీవితాన్ని ముందుకు కొనసాగించగలిగిన వారెవరు అన్నటువంటి ఎన్నో ఆలోచనలు మన హృదయంలో నిండి ఉంటాయి పిల్లారా. ఇదిగో మనకు ఈ లోకంలో ఎన్నో కష్టాలు, ఇబ్బందులు, ఇదిగో కన్నీరు మనకు కలిగినప్పుడు కొన్నిసార్లు మనం చెప్పుకోవడానికి కూడా ఎవరు ఉండరు. కొన్నిసార్లు ఏమవుతుందో తెలుసా, మనకు అన్నీ ఉంటాయి కానీ హృదయంలో ఆవేదన ఉంటుంది. ఏంటో తెలుసా, మనతో మాట్లాడేవారు ఎవరు లేరు. ఇదిగో మనము ఇదిగో ఏదైనా పంచుకోవడానికి నాకంటూ ఎవరు లేరు. ఇదిగో నాకంటూ ఒక తోడు లేదు. ఏదైనా ఇదిగో ఈ విషయాలు పంచుకుంటే చాలు అన్న విషయము కొన్నిసార్లు మన బాధను, ఇదిగో మన హృదయాన్ని ఇదిగో వేధిస్తుంటుంది ప్రియులారా కదా. ఒంటరితనము, ఒంటరి జీవితం ప్రియులారా. కేవలం మాట్లాడితే చాలు అన్న పరిస్థితులు అనేక సార్లు మన జీవితంలో వస్తాయి. అటువంటి పరిస్థితులలో మీ హృదయంలో విచారించకండి, మీ హృదయంలో ఆందోళన పడకండి, దేవుని వైపు చూడండి. దేవుడు అంటున్నాడు, ఇదిగో నా ఆదరణ మీకుంటుంది. భక్తుడు మాట్లాడుతున్నట్టుగా నా హృదయంలో విచారములు ఎక్కువైపోయాయి, అవి చాలా ఎక్కువైపోయాయి, కానీ దేవుడు నన్ను ఆదరించాడు. ఎంత చక్కటి మాట చూస్తున్నారా చూడండి. ఆ మాట చదివేటప్పుడు మనకి ఎంత బలం వస్తుందో చూడండి. నా అంతరంగమందు విచారములు హెచ్చగా నీ గొప్ప ఆదరణ నా ప్రాణమునకు నెమ్మది కలుగ చేయుచున్నది. నా ప్రాణానికి నీ ఆదరణ నెమ్మది కలిగించిందయ్యా. నా ప్రాణానికి నీ ఆదరణ నెమ్మది కలిగించింది. ఎవరైనా ఆదరిస్తారా మనల్ని? మన విచారంలో ఉన్నప్పుడు ఇదిగో మనల్ని ఎవరైనా ఆదుకుంటారా? మనల్ని ఎవరైనా నేనున్నాను అన్నటువంటి ధైర్యాన్ని మనకిస్తారా? మనల్ని కాపాడతారా? మీరు ఆలోచించండి ప్రియులారా. దేవుడు అంటున్నాడు, ఇదిగో నా ఆదరణ నీకుంది, నీ ప్రాణానికి నేను నెమ్మది కలుగజేస్తానని ఇది నా దేవుడు నీకు తెలియచేస్తున్నాడు. ధైర్యం కలిగి ఉండండి. ఇదిగో దేవుని వైపు చూడండి. మీ మనసులో ఉన్నటువంటి ఆ వేదనను దేవుని ముందు పెట్టండి. దేవుడు మిమ్మల్ని ఆదరిస్తాడు, దేవుడు మిమ్మల్ని బలపరుస్తాడు, మీకు తోడుగా ఆయన ఉంటాడు. మిమ్మల్ని ఆదరించేవాడిగా, మీ ప్రాణానికి నెమ్మది కలుగు చేయవాడు ఆయనే అని నమ్మండి. ఇదిగో బైబిల్ గ్రంథంలో అనేక మంది భక్తుల జీవితాలలో మేలులు చేసిన దేవుడు, మా జీవితాలలో మేలులు చేసిన దేవుడు, అనేక మంది జీవితాలలో మేలులు చేసిన దేవుడు మీ జీవితాలలో కూడా మేలులు చేస్తాడు. మీరు ఇదిగో అంతరంగ ముందు విచారం పెట్టుకొని, మనసులో విచారం పెట్టుకొని బాధపడకండి, ఆరోగ్యాన్ని చెడుపుకోకండి. దేవుడున్నాడని ఆసక్తితో ముందుకు కొనసాగండి, దేవుడున్నాడన్న ఆశతో ముందుకు కొనసాగండి. దేవుని యందు ప్రార్థించడం ఆపకండి, దేవునిని అడగడం మానకండి, దేవుని యందు విశ్వాసం ఉంచడం మానకండి. ఆయన ఆదరణ మీ ప్రాణములకు నెమ్మది కలుగు చేస్తుంది. అలాంటి నెమ్మది, అలాంటి ఆదరణ, దేవుడు శాశ్వతమైన ఆదరణ మీకు అందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. తలలోంచండి, ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడైన తండ్రి, మీకు స్తోత్రాలు. ఇది నాన్న ఈ మాటలు వింటున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి హృదయంలో ఎలాంటి విచారణ ఉన్నదో, వారి హృదయంలో ఎలాంటి ఆవేదనలు ఉన్నాయో వారి మనసుని మీరు కట్టండి, వారి మనసులను మీరు బలపరచండి, వారి మనసును తండ్రి అయ్యా మీరు ఆదరించండి నాయన.
విచారములు తీసివేయండి. వారి హృదయాలను తండ్రి మీరు బలపరచండి, భద్రపరచండి. మీ కృప, మీ ప్రేమ నాయన, మీ కరుణ, మీ కాపుదల నాయన మెండుగా తోడుంచమని తండ్రి, ఆశీర్వదించమని తండ్రి, బలపరచమని, భద్రపరచమని తండ్రి. నీ బిడ్డలు ఎలాంటి ప్రణాళికలు చేస్తున్నారో నాయన, ఎవరు లేని నాయన తండ్రి పరిస్థితిలో నీ బిడ్డలు ఉన్నట్లయితే, ఒంటరితనంలో నాయన వారి జీవితాన్ని కొనసాగిస్తున్నట్లయితే నాయన, వారి విచారములను మీరు కొట్టివేసి మీరు ఆదరణ కలుగు చేయండి తండ్రి. వారి ప్రాణములకు నాయన అయా మీ నెమ్మది అవసరమని తండ్రి వారు యోచిస్తుండగా మీ నెమ్మదిని అనుగ్రహించండి నాయన. హృదయంలో ఉన్న సమస్త విచారములను తండ్రి మీరు తొలగించమని అడుగుచు ప్రాధేయపడుచు. వారు చేయుచున్న ప్రతి పనిలోను అయా, వారు చేస్తున్న ప్రతి ప్రణాళికలోను మీ కృపను తోడుగా ఉంచి మీరు ఆదుకొనమని, ఆశీర్వదించమని, బలపరచమని అడుగుచు తండ్రి ప్రాధేయపడుచు. మా ప్రభువు ప్రేక్షకుడైన యేసయ్య నామములో కొద్ది ప్రార్థన మనలు అడిగి బ్రతిమాలి స్తుతించి వేడుకుంటున్నాను మా కన్న తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్.